రేవంత్ రెడ్డి అనేటోడు అతను 6 గ్యారెంటీలు, ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రశ్నించేటోడు ఎక్కడి నుంచెలైనా రావచ్చు, ఎవడైనా ప్రశ్నించవచ్చు, ఎవడు ఎట్లైనా బతకచ్చు అని మాట్లాడి అలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అసలు ఆయనకి మతి కోల్పోయి ఒక పిచ్చోన్ లెక్క, లేదంటే ఒక అన్నగారు అన్నట్టు ఒక సిగరెట్ తాగేటోన్ లెక్క, లేకపోతే గంజాయి కొట్టేటోన్ లెక్క ఇలా మాట్లాడుతాడు అంటే అసలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండే. అసలు ఏం చేస్తుండే అర్థం కాని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ఇవాళ వెలుగెత్తి ప్రశ్నిస్తుంది మాత్రం ఏకైక మీడియా ఏదైనా ఉన్నదంటే అది డిజిటల్ మీడియా. వీళ్ళు తిండి లేకుండా ఇవాళ తినడానికి తిండి లేకపోయినా, పడుకోవడానికి జాగలేకపోయినా ఇవాళ ఎక్కడి నుంచో కొడంగల్ కానీ, ఇటు ఆదిలాబాదు, ఇటు మా వరంగల్ ములుగు ప్రాంతానికి కూడా పోయి వాళ్ళు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఒక జాగృతం చేసే క్రమంలో ఇవాళ ఈయనకు వెన్నులో వణుకు పుడతా ఉన్నది రేవంత్ రెడ్డికి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలను నిత్యం జనాలకు తెలియపరచడంలో ఇవాళ సక్సెస్ అవుతున్నారు. కాబట్టి నేనేడా ఫెయిల్ అవుతారో ఉద్దేశంలో భాగంగా ఇవాళ కుట్ర చేసి వీళ్ళను మానసికంగా స్థైర్యం కోల్పోయేలాగా కాళ్ళు వేసుకున్నారు నీ మీద, లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్నటికి మొన్న నార్త్ నుంచి వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు వచ్చిండు. స్వయాన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేసింది. చేస్తే మరి ఆమె సార్ గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నదన్న రాణా అయ్యూబి. మరి పక్క రాష్ట్ర పోలేమో స్వయాన రేవంత్ రెడ్డి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్న జర్నలిస్టులు అంటే ఇష్టపడుతురు. తెలంగాణలో పుట్టి ఈ నేలలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ బువ్వ తిని ఇక్కడ బతికే నా యొక్క ఈ యూట్యూబ్ సోదరులేమో ఇవాళ బట్టలు కూడా తీసి కొడతా, చెంపల బలకు కొడతా అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పాలన చేయకుండా ఇలాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యము, ఇది దారుణం అని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, వీళ్ళు ఏదో ఇల్లు అడగలే, వీళ్ళు చేస్తుంది ఏంది? ఇవాళ ఇల్లు కూలగొడితే హైడ్రా పేర, మూసి బాధితుల పేర హైడ్రా పేర ఇల్లు కూలగొడితే దాని గురించి జనాలకు చెప్తున్నారు. అదేవిధంగా లగచర్లలో నువ్వు గిరిజనుల మీద దాడి చేస్తే దాని గురించి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మన సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను నువ్వు అమ్మాలని కనుక్కున్నప్పుడు వీళ్ళు డిజిటల్ మీడియాగా ముందుకొచ్చి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలలో పెన్షన్దారుల దగ్గరికి పోయి అయ్యా నీకు 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందని చెప్పేసి జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా నాటి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిందా అని చెప్పేసి దాని గురించి జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండు. 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డి చేసి వీళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అని చెప్పారు. దాని గురించి జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యూట్యూబ్ సోదరులు, అదేవిధంగా డిజిటల్ మీడియా. ఈ నిత్యము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద నిత్యం తెలంగాణ ప్రజలకు పొద్దున్న లేస్తే వీళ్ళు తిండి లేకుండా, తిప్పలు లేకుండా బళ్ళ మీద తిరిగి రూట్ లెవెల్ల, గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియపరుస్తుంటే ఈయనకు ముడ్డి మిసలని ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు వశపడతలేదన్న. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. చంపలేసుకొని ఇవాళ నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకొని స్వయాన అమరవీరుల స్తూపం కాడ ముక్కునేలకు రాసి నా యూట్యూబ్ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నువ్వు ఎట్లయితే గద్దెనెక్కినవో రేపటి రోజున నిన్ను గద్దె నుంచి అట్లే తీస్తారు వీళ్ళు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.